కేంద్ర ఆర్థిక మంత్రి మన ఆంధ్రప్రదేశ్కి 15,000 కోట్లు వేరే వాళ్ళ ద్వారా ఇప్పిస్తామని చెప్పడం, మళ్ళీ బీహార్కి ఏమో 59,000 కోట్లు గ్రాంట్గా ఇవ్వడం. ఇప్పుడు దీన్ని అదే ఎంత పిచ్చి అబద్ధాల కోరు ఈ టీము ఆ పేపర్లు కానీ వాళ్ళు ఎలా రాస్తున్నారు, ఆ మాత్రం జ్ఞానం లేకుండా. దట్ ఈస్ అది ఆ డబ్బు 15,000 కోట్లు అప్పు తీసుకుంటానికి ఫెసిలిటేట్ చేయడం గ్రాంట్ కాదు. గ్రాంట్ ఇస్తే మనం గ్రాంట్ 15 కోట్లు ఇచ్చారంటే 15,000 కోట్లు గ్రాంట్ ఇచ్చారంటే అది రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన డబ్బులు, అది గ్రాంట్ కాదు, లోన్. నువ్వు అప్పు తీసుకో, ఎక్కడైనా నువ్వు అప్పు తీసుకో, మేము గ్యారంటీ సంతకం పెడతాం అన్నట్టు. అది 15,000 దాన్ని ఏదో సాధించేసావు, 15,000 కోట్లు సాధించావు. ఏమి పిచ్చివో కూడా ఏవా మరీ జనాల్ని ఎర్రి పప్పలు చేయాలని తప్పితే వీళ్ళు ఈ కూటమి ఆ పేపర్లు రాసేస్తారు. సాధించాడు చంద్రబాబు 3 సార్లు ఢిల్లీకి వెళ్ళి సాధించాడు. ఏమి రాస్తారు అసలు? ఈ మాత్రం ఆ మాత్రం చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చూస్తారు జనాలు. మన అబద్ధాలు చెప్తాడు. గ్రాంట్ కాదు అమ్మాయి క్లియర్గా నిర్మలా సీతారామన్ వాళ్ళ తర్వాత కూడా ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్పింది. ఇట్ ఈస్ నాట్ గ్రాంట్, లోన్. మీరు లోన్ ఫెసిలిటేషన్ ఇది 2017లోనే ఇచ్చారు. 2010లో 19,000 కోట్లు, ఇంకా ఇప్పుడు 15,000, 19,000 కోట్లు ఇచ్చారు. అది వద్దనేక చంద్రబాబు నాకు ఈ లోన్ వద్దు అనే కదా ఆ రోజు బయటకు వచ్చింది 18లో. ప్రజలు మర్చిపోతారు అనుకుంటే ఎట్లా? మామూలు జనాలు మర్చిపోతారు. అదే చంద్రబాబు వాడుకుంటున్న ఆయుధం. ప్రజల మధ్య మెమరీ షార్ట్, పీపుల్స్ మెమరీ ఈజ్ వెరీ షార్ట్ అనేది దీన్ని వాడుకుంటున్నాడు. ఆ రోజు 18,000 కోట్లు రెడీ చేసి అకౌంట్ ఓపెన్ చేయండి తీసుకోండి అంటే కదా చంద్రబాబు వద్దంది. ఎందుకంటే ఆ డబ్బు మీద పర్యవేక్షణ ఉంటుంది. నువ్వు ఇష్టం వచ్చేట్టు వాడటానికి ఉండదు, పర్యవేక్షణ ఉంటుంది. వాళ్ళు అక్కడ నుంచి అప్పు ఇచ్చిన సంవత్సరం నుంచి ఒకళ్ళు 2 ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు చూస్తూ ఉంటారు. అన్నిటికీ వాళ్ళ అబ్జర్వేషన్ ఉంటుంది. అది మనం చంద్రబాబుకి ఇష్టం లేదు. ఆ రోజు వాళ్ళు ఎవరు అబ్జర్వ్ చేయడానికి? డబ్బు నాకు ఇచ్చేయండి, నేను నా ఇష్టం నేను వాడుకుంటాను, ఏం చేసుకుంటాను, మీకు ఇష్టం, మీకు అనవసరం, మీరు దాని మీద పర్యవేక్షణకి ఇష్టం. ఆ ఇష్టం లేదని అంగీకరించలేదు. అంగీకరించక ఆ రోజు 19,000 అది ఆ రోజు అంగీకరించి కూడా మళ్ళీ ఏదో కొత్తగా డ్రామా 15,000 కోట్లు అప్పు 15 కోట్లు ఇవ్వడానికి. అది అప్పు నువ్వు కట్టాలా, రాష్ట్రానికి అప్పే అది. గత గ్యారంటీ సంతకం పెడతారు. అది బ్యాంకులో కనుక సెక్యూరిటీ, బ్యాంకులో కనుక అప్పుడు వదిలేసి రావడానికి ధైర్యం ఏంటంటే 2018లో ఆయన ఈ సెంటిమెంట్ ఏదో పనిచేయలే. ఈ సెంటిమెంట్ పనిచేస్తుంది. స్పెషల్ స్టేటస్ కోసం మనం యూటర్న్ అదే స్పెషల్ స్టేటస్ ఆయన అన్నాడు. అదేమన్నా సంజీవినా? దాంట్లో ఏముంది? వచ్చిన రాష్ట్రాలు ఏం పెద్ద పెరిగినాయి గడిది గుడ్డు ఆయనే అన్నాడు అసెంబ్లీలో. అది కూడా ఎక్కడో కాదు, అసెంబ్లీలో అన్నాడు. ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి అప్పుడు థ్యాంక్స్ కూడా చెప్పాడు ఇలాంటి ప్యాకేజ్ ఇచ్చినందుకు. మళ్ళీ తర్వాత ఆయనే యూటర్న్ చేసి ఏదో ఈ స్పెషల్ స్టేటస్ అనే మాట మీద జగన్ పెరిగిపోతున్నాడు, జగన్ ప్రాబల్యం ప్రజల్లో పెరుగుతుంది కనుక దీన్ని అడ్డుకోవాలి, అందుకు మనం కూడా స్పెషల్ స్టేటస్ మంత్రం పట్టుకుంటే బెటర్ అవుద్ది అని సలహా ఆయనకు అనిపించి ఆయన అపూర్వ అనుభవంతో, అపార అనుభవంతో అలాంటి ఐడియా వేసుకుని వచ్చాడు. అలా వచ్చి ప్రజల్లోకి వెళ్ళాలనుకున్నాడు. అది దెబ్బ కొట్టింది. అప్పుడు ఐడియా ఆయన దెబ్బ కొట్టింది. ఇప్పుడు ఏంటి? అప్పుడు ధైర్యం ఏం చేశాడు? ఎందుకు ధైర్యం చేశాడంటే అప్పుడు అపోజిషన్ కాంగ్రెస్ కూడా మనకి ఉంది, అవసరమైతే కాంగ్రెస్ మన తరపున నిలబడుద్దని ఒక ధైర్యం. అది దెబ్బ కొట్టింది. 2019లో పిచ్చపు ప్రజల నుంచి రివర్స్ అయింది. ఇప్పుడేంటి? ఇప్పుడు ఎందుకు రాలేకపోతున్నాడు? ఇప్పుడు ఇంకా అప్పటికన్నా ఇప్పుడు బ్రహ్మాండమైన అవసరం. అప్పుడు బీజేపీని అడిగితే చీపో ఉంది, అప్పుడు కేంద్రం చీపో ఉంది. ఇది ముగిసిపోయిన అధ్యాయం, దీని గురించి మాట్లాడకుండా అనేసింది పార్లమెంట్లోనే. ఎన్నిసార్లు అడిగినా ముగిసిపోయిన అధ్యాయం అని తెల్లంగా చెప్పేశారు. నో అనేసారు. ఇప్పుడేంటి? ఇప్పుడు బీజేపీ ఆ మాట అనలేదు. ఆ మాట అనే పరిస్థితి బీజేపీకి లేదు. ఎందుకంటే ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వమే ఇప్పుడు చంద్రబాబు, నితీష్ కుమార్ వీళ్ళ మీద ఆధారపడి ఉంది కనుక అనలేరు కదా. అనలేనప్పుడు గట్టిగా అడిగి తీసుకోవచ్చు కదా, అడిగి డిమాండ్ చేయొచ్చు కదా. చంద్రబాబు చేయలేడు. ఎందుకంటే ఈయన కేసులు ఇవన్నీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క ఇది కావాలి, సహకారం కావాలి. ఇన్నర్ రింగ్ రోడ్డు కానీ, స్కిల్ డెవలప్మెంట్ ఇది కానీ, ఇట్లన్నింటిలో కేసుల్లో ఉన్నాడు. ఆ కేసుల్లో నుంచి ఇంకా మిగతా పాత కేసులు కూడా ఉన్నాయి. వీటి నుంచి ఆయన కాపాడబడాలంటే కేంద్రం కావాలి. కనుక ఇప్పుడు
కేంద్రంతో సఖ్యతగా ఉండాలి కనుక ఇప్పుడు అడగడు. అడిగితే ఇప్పుడే అవకాశం, ఇలాంటి అవకాశం ఈ ఆంధ్ర రాష్ట్రానికి మరి ఎప్పుడు రాలా. నౌ స్పెషల్ స్టేటస్ అనేది నౌ ఆర్ నెవర్, ఇప్పుడు లేకపోతే ఇంకెప్పుడూ లేదు. ఎందుకంటే ఈ పరిస్థితి ఫస్ట్ టైం ఈ ఆంధ్ర రాష్ట్రం పుట్టినాక ఇవాళ వచ్చింది ఆ పరిస్థితి. మనం డిమాండ్ చేయగలిగే గతంలో డిమాండ్ చేసే అవకాశం లేదు. వాళ్ళు ఇస్తే తీసుకుంటూ మనం అడగటమే కానీ వాళ్ళు ఇస్తే తీసుకుంటూ లేకపోతే లేదు. ఎందుకంటే ఫుల్ మెజార్టీలో ఉన్నారు, సింగిల్ పార్టీ మెజార్టీలో ఉన్నారు, వాళ్ళు ఎవరి మీద ఆధారపడలేదు. ఇప్పుడు మీ మీద ఆధారపడి ఉన్నారు కనుక అతను నితీష్ కుమార్ అతను నాకు ప్యాకేజ్ ఇవ్వమన్నాడు, 100 కోట్ల ప్యాకేజ్ కావాలని అడిగాడు. అతనేమి స్టేటస్ అడగల, అతని ప్యాకేజ్ చాలన్నాడు. అడిగాడు కనుక వాళ్ళకి స్పెషల్ స్టేటస్ కాకుండా ప్యాకేజ్ ఇచ్చారు. మీరు ప్యాకేజ్ అడగలేరు, ఎందుకంటే గతంలో ప్యాకేజ్ తీసుకుని దాన్ని వెనక్కి ఇచ్చేది దానివల్ల కాదు, స్పెషల్ స్టేటస్ కావాలి కదా డ్రామా ఆడారు కదా. ఇప్పుడు మీరు స్పెషల్ స్టేటసే అడగాలి, ఇవ్వదు. కాంగ్రెస్ ఇస్తానంటుంది. కాంగ్రెస్ తోటి చేతులు కలుపుతారా? బీజేపీకి టాటా బై బై చెప్పి కాంగ్రెస్ తోటి చేతులు కలుపుతారా? ఇవన్నీ రాబోయే కాలంలో చూస్తాం. చంద్రబాబు యొక్క ఇప్పుడు చంద్రబాబు ఏంటంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అనే కాన్ఫిడెన్స్ ఉంటే, ఎందుకంటే తన కేసులు కాపాడుకోవడానికి కేంద్ర గవర్నమెంట్ కావాలి. దానికి ఆ కేంద్రంలో ఉన్న గవర్నమెంట్ని వదిలిపెట్టి రాలేడు. అది కాంగ్రెస్ అయినా ఇప్పుడు ఉన్న కూటమి అయినా కావాలి కనుక అతను ఎదురు చూస్తున్నాడు. కాంగ్రెస్ గట్టిపడుతుందేమో, తన 12 తన ప్లస్ నితీష్ కుమార్ 6 ప్లస్ పవన్ కళ్యాణ్ 2 20 సీట్లు ప్లస్ వీళ్ళు ఉన్నారు. అజిత్ పవర్ని కాంగ్రెస్ గోకుతుంది, శరద్ పవార్ కలిపేసుకోవాలి. ఆ 4 తర్వాత శివసేన వీళ్ళని కలిపేసుకోవాలి, శివసేన ఇద్దరు కలిసిపోవాలని, కలిసిపోతే అక్కడ ఆ ఓట్లు తీసుకురావాలని. ఇట్లా జగన్ని అవుట్ సైడ్ సపోర్ట్ చేయమని కాంగ్రెస్ అడుగుతుంది. నువ్వు లోపలికి రావక్కర్లేదు, బయట నుంచి అవసరమైనప్పుడు మాకు సపోర్ట్ చేయాలి, ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వమని. సో ఇవన్నీ వాళ్ళు గేమ్ ప్లాన్ రెడీ చేస్తున్నారు, స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ రెడీ అయితే కాంగ్రెస్ గట్టిపడుతుంది గ్యారంటీగా అంటే అప్పుడు చంద్రబాబు కేంద్రానికి బీజేపీకి టాటా అంటాడు, వీళ్ళకి గుడ్ మార్నింగ్ అంటాడు. అది జరగబోయే పరిణామాలు జరగబోయేది అదే. ఆ కారణాల వల్ల ఇప్పుడు బయటికి రావట్లేదు, కానీ బయటకు రావడానికి ఎదురు చూస్తున్నాడు అవకాశం. అప్పుడు ఈ పరిస్థితి లేదు అప్పుడు గతంలో. ఇప్పుడు ఈ పరిస్థితి కనుక ఇటైతే చూద్దాం. కొన్నాళ్ళు గౌకరీతో గట్టిగా ఉంటే వీళ్ళు పడిపోతే, ఈ ప్రభుత్వం పడిపోయి ఆ ప్రభుత్వం వస్తే అప్పుడేం చేయాలి? అందుకని అటొక్కలు 2 కళ్ళ సిద్ధాంతం. ఇప్పుడు చంద్రబాబు 2 కళ్ళ సిద్ధాంతాలు కదా, ఇది కూడా 2 కళ్ళ సిద్ధాంతం. వెయిట్ చేస్తున్నాడు అలా గోడ మీద ఎటు దూకాలనేది, వెయిట్ అండ్ సీ అని ఉంది. రాబోయే కాలంలో చాలా అలాంటి ఏం జరుగుతాయి, తప్పదు. కానీ స్పెషల్ స్టేటస్ తీసుకురాకపోతే మాత్రం చంద్రబాబును ప్రజలు క్షమించరు. ఇంతటి అవకాశం వచ్చినాక తన అనుభవాన్ని ఉపయోగించి తీసుకురాకపోతే క్షమించరు. మేము ఎన్నికల్లో అన్నామా అంటే ఎన్నికల్లో అనక్కర్లా. మీరు టీడీపీ ప్రత్యేకించి స్పెషల్ స్టేటస్ అనక్కర్లా, ఎందుకంటే టీడీపీ పోరాటమే మొదటి నుంచి స్పెషల్ స్టేటస్. టీడీపీను వైఎస్ జగన్ మేము స్పెషల్ స్టేటస్ అనలేదుగా, ఎన్నికల్లో అనక్కర్లా. మీ పోరాటమే అది, మీ గొడవే అది కదా. మొదటి నుంచి స్పెషల్ స్టేటస్. దాని మీదే కదా ఈ 10 ఏళ్ల రాజకీయం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో. కొత్తగా మీరు మేము చెప్పామన్న ఎన్నికల్లో ఈ అబద్ధపు ఎస్కేపిజాలు పనికిరావు. మీరు చెప్పక్కర్లా, ఇట్ గోస్ వితౌట్ సేయింగ్. కనుక వాళ్ళు ఆ విషయం మెయిన్ కాన్సన్ట్రేట్ చేయాలి. ఆ విషయం సాధించి ప్రజలకి వాళ్ళు గెలిపించినందుకు రుణం తీర్చుకోవాలి.